జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి, ఇంకొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్రెడీ రోడ్ షోలు స్టార్ట్ చేసిరు. ఇంకొక 2 రోజులే ప్రచారంకి ఉంది. చాలా రసవత్తరంగా అంటారు చూసిరా, ప్రచారం అట్లా కూడా సాగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యలేదు అని వాళ్ళు చెయ్యని పనులను బీఆర్ఎస్ ఎత్తి చూపుతుంటే, బీఆర్ఎస్ ఏమీ చెయ్యలేదు హైదరాబాద్కి, అసలు వీళ్ళు నగరంకి కావచ్చు తెలంగాణకి ఏం చేసింది లేదు అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. అయితే జనం ఎవరి వైపు నిలబడబోతున్నారు, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇంకా ఈ మధ్య ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, ఇష్యూలో ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి రాజకీయాలు కావచ్చు, చాలా ఇష్యూస్ గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ మేడం మధు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సరిత. సార్ మీరు చాలా రోజుల నుంచి రాజకీయాలు చూస్తున్నారు, జర్నలిజంలో ఉన్నారు, చాలా రోజుల నుంచి వాటిని అన్నింటినీ దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా జూబ్లీహిల్స్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారం కావచ్చు, జనాల మూడు అంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు, ఎట్లా ఉంది ఎన్నికల ఇష్యూస్ అన్నీ? అంటే జూబ్లీహిల్స్ ఎన్నిక ఇప్పుడు ఇజ్జత్కి సవాల్ అన్నట్టు అయిపోయింది. ఎవరికి? సర్కార్కు. సర్కార్ ఒక రకంగా సంకట పరిస్థితిని ఎదుర్కొంది నిన్నమ్మన్నటి వరకు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక సెమీఫైనల్గా భావించవచ్చు. ఎందుకంటే రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ నాయకత్వానికి ఒక పరీక్ష. పర్టికులర్లీ ఏదైతే అధికార పార్టీకి పర్ఫార్మెన్స్ మీద ఇండికేటర్గా పనిచేస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక వ్యక్తుల మధ్య పోరాటం లాగా లేదు. పార్టీలు బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్, ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి మధ్యలో పోటీలాగా కనపడుతుంది. చాలా ఓవరావరిగా నడుస్తుంది. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జరిగినాయి, అప్పుడు భిన్నమైన పరిస్థితి. అప్పటికి కాంగ్రెస్ వచ్చి నాకు తెలిసి కొన్ని 6 నెలలు అయింది. అప్పటికి హనీమూన్ పీరియడ్ ఇంకా పోలే. ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 2 years అయిపోయింది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఇక్కడ జనాలు చూస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కొన్ని పనులు చేసింది అనుకుందాం. ఫ్రీ బస్సు, కొన్ని 15,000 రేషన్ కార్డులు ఇచ్చింది ఇక్కడ జూబ్లీహిల్స్లో, రోడ్లు వేయించింది. అంటే ఈ మధ్య ఎలక్షన్ అప్పుడు నెకాబీ మూమెంట్లో. కానీ ఆ పనులు ఎక్కడ కూడా ప్రభావం చూపడం లేదు. జనాలను అడిగితే గత గవర్నమెంట్ బాగుండే, బెటర్ దెన్ దిస్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో పనులు బాగాయినాయి. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్స్ కానీ, షాదీ ముబారక్ కానీ, తర్వాత కళ్యాణ లక్ష్మి అదే బాగుండే, అది ఇప్పుడు లేదు, దాదాపు లేదు. షాదీ ముబారక్ లాంటి పథకాలు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వకపోవడం, వాటిని ఇవ్వకపోగా షాదీ ముబారక్ సరిగా వస్తలేదు అని ఒకవైపు ముస్లింల నుంచి అంటున్నప్పుడు, ముస్లింలకి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ముస్లింల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడితే, అంటే వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఒకరికి ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి పర్సనల్గా వస్తున్న బెనిఫిట్స్ ఇవ్వకుండా కమ్యూనిటీకి ఒకరికి ఇస్తే ముస్లింలందరూ ఆ పార్టీని ఓన్ చేసుకుంటారా? లేదు, చేసుకోవడం లేదు. ఎందుకంటే మైన్యూట్గా మరి చాలామందితో మాట్లాడినాము. ఇప్పుడు ఆ లెక్కను చూస్తే ఎంఐఎం ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుంది, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నా. అజారుద్దీన్కు మినిస్ట్రీ ఇచ్చిన, అజారుద్దీన్ మినిస్ట్రీ ప్రభావం తక్కువ ఉంది. అజారుద్దీన్ ప్రభావమే తక్కువ ఉంది ప్రజల మీద. గతంలో బాగానే ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో. అయితే ఈ ముస్లిం మైనార్టీతో నేను మాట్లాడినప్పుడు షాదీ ముబారక్ చాలా పనిచేస్తుంది. మెజారిటీ సెక్షన్ వచ్చినప్పుడు పెన్షన్ పెంచుతామన్నది పెంచలే, పంచాల్సింది పంచలే. 2,000 ఏదైతే ఇవ్వాలో ఆ టైంలో ఇవ్వడం ఇస్తలేరు. పెద్ద పెద్ద బంగారం అవన్నీ పెద్దగా అక్కడ దాకా పోతలేరు జనాలు. చిన్న పాయింట్లు పడుకుంటారు జనాలు. ఎప్పుడైనా ఈ చిన్నది చేయనప్పుడు పెద్దది ఎందుకు చేస్తావు, చిన్నది చేసి పెట్టు. గ్రామాలలో రైతు బంధు ఎట్లా ఎఫెక్ట్ ఉందో ఇక్కడ పెన్షన్స్ అట్లా ఎఫెక్ట్ ఉంటుంది. 2 ఏళ్ల ప్రభుత్వ పాలన చూసిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వంకి రిఫరెండం అవుతుందా కాదా? రిఫరెండంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు? రెఫరెండం అని సవాల్ విసిరింది కదా ఎవరు, కేటీఆర్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి తీసుకోలే అంటే ఏదో ఒక మూలన డౌట్ ఉంది. లేకపోతే సవాల్ అంటే సవాల్ చేసేటోడే ఇజ్జత్కి సవాల్ తీసుకుంటున్నారు. రెఫరెండం ఏం చేసుకోపోయే డిపాజిట్ రాదా అని అనే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రికార్డ్ సృష్టించిన ముఖ్యమంత్రి ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక ఉప ఎన్నికలో ఎన్నిసార్లు
ఏది పర్యటించిన వాళ్ళు ఎవరు లేరు, ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక కార్యకర్త లేదు, ఒక అభ్యర్థిలాగా, ఒక మంత్రి కంటే కూడా ఎక్కువ ఒక కార్యకర్తలాగా పనిచేస్తుంటారు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి ఒక ఇండికేటర్. ఇది ఇక్కడ గెలవకపోతే చాలా ప్రాబ్లం గవర్నమెంట్కు. ఎందుకంటే ఆయన నాయకత్వం మీద కొంచెం బలహీన పడే అవకాశం ఉంటుంది. ఆయన నాయకత్వం ఎప్పుడు బలహీన పడుతుందని కాచుకొని కూర్చొని కాంగ్రెస్ పెద్దలు ఉండరు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, దాంట్లోనే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొన్ని పథకాలు చేసినా ఎందుకు ప్రజలలో దాని ప్రభావం లేదని ఒక అంతర్మదనం మొదలైంది, నెగిటివిటీ ఎక్కువ ఉంది. అయితే ఇక్కడి నుంచి ఆయన పుట్టిన స్థలం నల్లమల వరకు, మహబూబ్నగర్ సొంత జిల్లా వరకు, కొడంగల్ వరకు కూడా ఈ వ్యతిరేకత అనేది కనబడుతుంది. పోయినప్పుడు ఏం చేసారు ఏం చేయాలని అడిగినప్పుడు కూడా ఏదో జరుగుతుంది, ఏదో కొరత ఉంది, ఏదో కోల్పోయినామన్నట్టే జనాల్లో ఉంటుంది. ఈ హైడ్రా లాంటిది కూడా ఇంపాక్ట్ చూసే అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే హైదరాబాద్లోనే చాలా ఎక్కువ హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఉన్నారు. ఆ హైడ్రా వచ్చిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఎన్నిక కూడా ఇంతకుముందు మీరు అన్నట్టు కంటోన్మెంట్ జరిగినా అది అప్పటికి ఇంకా హైడ్రా ఇదంతా హైడ్రా లాంటివి కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ జూబ్లీహిల్స్లో కొంత ఆ ఎఫెక్ట్ కూడా ఉండేలాగా కనిపిస్తుందా ఏమన్నా? హైడ్రా అంటే బుల్డోజరు పేదోళ్ళ మీదకి వెళ్ళిపోయింది, పెద్దోళ్ళ మీదకి పోయేది డైవర్షన్ అయ్యేది. మొదట్లో జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు హైడ్రా పరంగా. కానీ హైడ్రా అంటే హైడ్రా అంటే డర్ జనాలలో భయం ఎక్కువైంది. హైడ్రా అంటే డరే ఉంది. హైడ్రా వల్ల ఉన్న నష్టం, ఉన్న భయం క్రమంగా తొలగిపోతుంది. కానీ ఈ ఉప ఎన్నిక అయ్యే వరకు అది ఉంటుంది డర్. దాని ఇంపాక్ట్ కూడా ఉంది. ఈయన నిర్మించకపోగా, వీళ్ళు ఇల్లు ఇవ్వకపోగా ఇల్లు కూలగొడుతురు అనే అభిప్రాయం ఉంది. ఈయనకు బుద్ధి చెప్పాలనేది ఉన్నది. ఇంకా ప్రభుత్వాన్ని ఇంకా కట్టడి చేయాలంటూ జనాలలో ఉన్నది. ప్రభుత్వము నిర్దిష్టమైన పనులు ప్రణాళికాబద్ధంగా పనులు చేయడం లేదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని అడిగినాం, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ఇంతకుముందు కేటీఆర్ బాగా చేసిండు, అప్పుడు బాగా ఫాలోఅప్ చేసిండు అన్న. ఇప్పుడు ఫాలోఅప్ చేసేటోళ్ళు లేరు. మానిటరింగ్, లా అండ్ ఆర్డర్ మానిటరింగ్, ట్రాఫిక్ సిచ్యువేషన్ మానిటరింగ్, డే టు డే అప్డేట్, నో మానిటరింగ్, నో ప్రజా దర్బార్. అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా నాకు వస్తా కూడా మీ దగ్గరకు వస్తా కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి కూడా వెరీ లైట్గా పనిచేస్తుండు, 5-6 తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతుండు. ఇటువంటి ప్రజలు అంటున్న మాట మీకు చెప్తున్నాను. నాకు ఏది రాగద్వేషాలతో చెప్పనండి. జనాల అభిప్రాయం ఉంది, మానిటరింగ్ చేస్తలేరు, ట్రాఫిక్ వరస్ట్ సిచ్యువేషన్ అయింది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వరస్ట్ అయింది, మర్డర్లు పెరిగిపోతున్నాయి. ఈ రకమైన ఈ ఇంపాక్టు ప్రభుత్వాన్ని అనాలిసిస్ చేసే పరిస్థితి ఇక్కడ ఎక్కువ ఉంది జూబ్లీహిల్స్లో. మొన్న ఆయన ప్రచారం చేసుకుంటూ ఒకవేళ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యం రద్దు అవుతాయి, 200 యూనిట్ల కరెంటు రద్దు అవుతుంది అని మాట్లాడారు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయా నిజంగా? అట్లా డైరెక్ట్ మాట్లాడినా దాని ప్రభావం ఓటర్ల మీద ప్రతికూలంగా ఉంటుంది. భయం ఉండదు, భయపడరు ఓటర్లు. ఒక కారణం వెతుకుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేయద్దు, ఒక కారణం వెతుకుతారు. బీఆర్ఎస్కి ఓటేయాలంటే ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? అట్లా మాట్లాడతాడు, నెగిటివ్ అవుతాడు జనం. దాని భయం ఉండదు, జనాలు భయపడరు. జనాల భయంతో నాకేమో పోతాయి భయపడే రోజులు పోయినాయి. ఎంతసేపు ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది, ఇంకా ఏం రావాలని చూస్తారు. కానీ నేను తీసేస్తా, కట్ చేస్తా అంటే ఇంకా ఒక వ్యక్తికి భయం ఉంటుంది. మాజీ మేయర్ ఫసీయుద్దీన్, ఇంత మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ చేసిన పనుల వల్ల కూడా వ్యతిరేకత ఉందండి. ఏదో కార్యకర్త ఊరేసుకుంటు కదా బీఆర్ఎస్ నుంచి, అది కూల్చేస్తామని చెప్తే ఊరేసుకున్నారు. అప్పుడు ముస్లిం మైనార్టీలు వాళ్ళంతా వ్యతిరేకమైనరు, కొట్టడానికి పోయినరు. అది ఆ ప్రభావం కూడా అట్లా వ్యతిరేకత వస్తుంది అన్నమాట. భయపెడితే ఓట్లు రావు, ప్రలోభ పెట్టినా ఓట్లు పడవు. డబ్బులు మంచిది ఏం చేస్తారంటే ఇవాళ రేపు చాలా ఇంటలెక్చువల్గా ఓట్లు వేస్తారు. మీరు డబ్బులు తీసుకున్నారు, మీ ఇంట్లో 6 ఉన్నారు,
మీకు గవర్నమెంట్ వ్యతిరేకత అనుకూలం ఉందనుకో, అనుకూలం ఉంటే 4 ఓట్లు పడతాయి, 2 ఓట్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళు పడతాయి. ఎవరికి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడతాయి. డబ్బులు తీసుకురు కాబట్టి వాళ్ళకు కూడా ఓట్లు వేస్తారు ధర్మంగా. ఆ ధర్మాన్ని నిలబెట్టుకున్నాం మేము, కమిట్మెంట్ ఇచ్చినాం కాబట్టి. నాన్న అక్కడ వేస్తే అమ్మ ఇక్కడ వేస్తుంది. భోజనం డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటాం. మనం డబ్బులు ఇచ్చారు కదా, మరి ఇట్లా చేద్దామంటే నువ్వు అక్కడ వేసుకొని నేను ఇక్కడ వేసుకుంటాం, నేను మాట ఇచ్చిన ఆయనకి ఒట్టు పెట్టినా అంటాడు. ఇది జరుగుతుంది. అంటే ఒకే ఇంట్లో ప్రలోభ పెట్టినా అన్ని ఓట్లు పడవు. ఇంకోటి మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కూడా ఒకటి బాగా తెర మీదకి వచ్చింది జూబ్లీహిల్స్ ఎన్నికలలో. వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని వాళ్ళు. మీకు ఎట్లా అనిపిస్తుంది సినారియో చూసి? ప్రధానంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఈసారి ఆరోపణ చేసింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వీళ్ళు అనేది ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ను వీక్ పెట్టిండు. వీక్ ఏం పెట్టలే, బీజేపీ వీక్ ఉంది. క్యాండిడేట్ ముందున్న క్యాండిడేట్ అందరిలో ఉన్న క్యాండిడేట్ పెట్టిండు. లేకపోతే చింతరామచంద్ర లేకపోతే ఈయన పెడతారు, ఎవరో అని పెడతారు. వాళ్ళ క్యాండిడేట్లు బలంగా ఎక్కడ ఉన్నారు? ఇక్కడ బలంగా పునాదులు లేవు. ఇక్కడ కిషన్ రెడ్డికి ఓట్లు పడుతున్నాయంటే నాట్ ఓన్లీ కిషన్ రెడ్డి ద్వారా పడతలే ఓట్లు. కేంద్ర ప్రభుత్వం వచ్చే వరకు ఒక విధంగా, లోకల్గా వచ్చే వరకు ఒక విధంగా. లోకల్గా వస్తే అదే కిషన్ రెడ్డిని అజయ్ లక్ష్మణ్ ఓడగొడతారు. మళ్ళీ ఎంపీ వచ్చే వరకు ఎందుకు వచ్చినా గొడవలే, దేశం కోసం సమగ్రత కోసం అని వ్యక్తిగతంగా ఓట్లు పడలేదు. తన ఉనికి కోసం, తన ఉనికిని కాపాడుకోవడానికి, డిపాజిట్ కాపాడుకోవడానికి, లేదా ఉనికి కోసం ఆరాటం, గెలుపు కోసం పోరాటం కాదు, ఉనికిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు బీజేపీ. కానీ బీజేపీకి అనుకూలంగా లేదు గ్రౌండ్ ఇద్దరికి ఎవరావురుంది కాబట్టి బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పలేము మనం. గతంలో 14% వచ్చినాయి, 10%, 5% పడినా ఆశ్చర్యం లేదు. దానికంటే ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రయత్నం ఎంత సక్సెస్ అవుతుందో ఇప్పుడు చెప్పలేము మనం. ఇక అంటే దాని గురించి ఇప్పుడు అప్రస్తుతం. అయితే ఈ రెండింటి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అన్నప్పుడు బండి సంజయ్ వచ్చి ఆరోపణలు చేసి వాళ్ళ అమ్మ చావు మీదనే అనుమానం ఉంది. చావు మీద అనుమానం అనేది ఇప్పుడు దాన్ని పట్టించుకోవచ్చు జనాలు. ఎందుకంటే చూసి సహజం అంటే ఏది అనారోగ్యంతో చనిపోయింది అనేది ఒక నిర్ధారణ అయింది. అప్పుడు ఎవరేమని ఇప్పుడు వచ్చి క్లైమాక్స్లో వచ్చి అమ్మ చెప్పినా అయ్య చెప్పినా అయినారు. అమ్మ చెప్పింది నా కోడలు మంచిది కాదు, రేపు పొద్దున్న సేవలు ఏం చేస్తుంది అనేదానికి జనాలలో వెళ్తుంది తప్ప, ఆలోచిస్తారు తప్ప సహజ మరణం కాదు, దాన్ని చంపేసారు లేకపోతే ట్యాబ్లెట్స్ తక్కువలేరు, దట్ డజంట్ మ్యాటర్. దాన్ని ఒక చీప్ టాక్టిక్స్గా చూస్తారు జనాలు. కూడా ఇంకొకటి ఆలోచిస్తారు కదా, ఇన్ని రోజుల వరకు లేనిది ఇప్పుడు ఎందుకు కొత్తగా ఈ కాంట్రవర్సీ వస్తుంది అని. లేకపోతే మాగంటి గోపీనాథ్ కూడా ఇప్పటికీ 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నాడు. గతంలో ఎప్పుడు కూడా వచ్చి అయినా కూడా గతంలో మాగంటి సునీతనే వైఫ్గా క్లెయిమ్ చేసిండు. సందర్భాలలో కూడా వీళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తారు కదా జనాలు. ఆ క్వశ్చన్ అది ఆలోచించేందుకే కదా ఎఫెక్ట్ పడలేదు. వాళ్ళు లీగలేరు, మాకు ఆస్తుల్లో వాటా ఉంటుంది అన్నప్పుడు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు జనాలు. ఈ లీగలేరు వచ్చి క్లైమాక్స్లో లాస్ట్ మినిట్లో లాస్ట్ ఓవర్లో వచ్చి ఏదో చేస్తుంటే అది కుదరదు, జనాలు ఒప్పుకోరు, ఫిక్స్ అయిపోతారు ముందే. ఇప్పుడు బండి సంజయ్ మాట ఎట్లుంది, ముత్తి మీద విచారణ చెప్పన్నాడు. నాకు అటువంటి ఏం లేవు, నాకు అనుమానాలు లేవు, అనుమానం ఉంటే మీరు రిప్రజెంటేషన్ ఇస్తే ఫిర్యాదు ఇస్తే నేను విచారణకు వెనకాడని అంటాను. ఆయన అనడము చెప్పడము, నేను కొట్టినట్టు చేస్తాను అన్నట్టు చేయి, ఇట్లా మ్యాచ్ ఫిక్సింగ్ దీన్ని అంటారు. బండి సంజయ్ మాట్లాడేది పడుకున్న కార్యకర్తలను ఉత్తేజపరచడానికి మాత్రమే పనికి వస్తుంది, ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి పనికిరాదు ఇప్పుడు. ఎందుకంటే కార్యకర్తలను ఓట్లు వేస్తే వాళ్ళ పరువు కాపాడినట్టు అవుతుంది. కార్యకర్తలే నాతోని ఈసారి ఇట్లా గెలవదు కానీ అన్న, మేము నవీన్ యాదవ్ మాకు దగ్గర ఉంటాడు వానికి వేస్తాం. ఇంకొకరు అన్నారు బీఆర్ఎస్కు ప్రభుత్వం మేము వ్యతిరేకంగా బీఆర్ఎస్కి ఇస్తామని. కొంతమంది అట్లా మాట్లాడారు. వాళ్ళ ఓట్లు చీలిపోకుండా వాళ్ళ ఓట్లు కనీసం డిపాజిట్ కాపాడుకోవడానికి లేదా పరువు కాపాడుకోవడానికి ఈ బండి సంజయ్ స్టేట్మెంట్ పనిచేస్తుంది. నేను వచ్చి రెచ్చగొడతాడు, లేదా మనమందరం కలిసి పనిచేయాలి అని చెప్తాడు. బండి సంజయ్ మాటలు ఎట్లున్నాయి మరి? బండి సంజయ్ మాటలు కాంగ్రెస్కు పరోక్షంగా మేలు చేసేటట్టు ఉన్నాయి కదా, ఇంతకుముందు కూడా కాదు, గతంలో కూడా ఎన్నికల్లో కూడా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్కు పరోక్షంగా మేలు చేసినట్టే ఉన్నాయి. కానీ ఎప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ అయింది ఫస్ట్. వీళ్ళ మాటలు వీళ్ళ చేతలు కాంగ్రెస్ కొంత అనుకూలిస్తున్నాయి, అనుకూలించే విధంగా ఉన్నాయి. మీరు చూడండి, మాట్లాడే మాటలు కాంగ్రెస్ అనుకూలించే విధంగా ఉన్నాయి అంటారు. బండి సంజయ్ మాట్లాడే పర్టికులర్ బండి సంజయ్
బలంగా ఆరోపణ చేస్తుంది ఎవరు? ఉమ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఉమ్, కాంగ్రెస్. ఆయన వచ్చినప్పుడు అధికారం రాకముందు నుంచి అదే అవును ఆయన ఏంది బీజేపీలో కొట్టేస్తే వీళ్ళిద్దరు ఒకటంటేనే కదా ఓట్లు పడేదాడు. అవును ఇద్దరు ఒకటంటేనే కదా మైనార్టీలు మొత్తం ఏకమయ్యేది. ఉమ్, 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 ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేస్తుంది బలంగా కాంగ్రెస్. ఉమ్, అస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్. ఉమ్, ఈ ఈ అస్త్రము ముఖ్యమంత్రి అస్త్రం ఇది, ఓకే బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటుండ అని. ఉమ్, అంతకుముందు ఎన్నికలు అట్నే మలుచుకుండ్రు. ఉమ్, ఇక్కడ మైనార్టీలు అక్కడ ఏమంటాడు? ఉమ్, బీఆర్ఎస్ ఉమ్, బీజేపీ ఒకటి కావాలంటే చూడండి ఇక ఇది అంటాడు. ఉమ్, కానీ ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అక్కడ లేదు, ఇప్పుడు లేదు. ఉమ్, మ్యాచ్ ఫిక్సింగ్ మీద లాభపడాలని చూసినది ఫస్ట్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మైనార్టీ ఓట్లు పోలరైజ్ చేయడానికి ఉమ్, అది చాలా మంచి పని చేస్తుంది. ఉమ్, ఆ పని చేయడానికి చేస్తున్నారు. అజరుద్దీన్ ప్రభావం కూడా అంత కనబడతలేదు. ఉమ్, షాదీ ముబారక్ ప్రభావం ఎక్కువ ఉమ్, అని నేను చూసిన. మరి రేపటికి ఈ మసీదులలో మీటింగ్ పెడుతున్నారు, ఉమ్, అది ఇవన్నీ ఎట్లా పనిచేస్తో తెలియదు మనకు. ఉమ్. ఏ ఫ్యాక్టర్స్ ఈ ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి అని మీకు అనిపిస్తుంది సార్? బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది ఉమ్, జూబ్లీస్లో. ఉమ్, మాగంటి సానుభూతి కంటే మాగంటి బాగా మంచి పని చేసిన ఒక పేరు ఉంది. ఉమ్, ఇప్పటికి కూడా నాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇది ఇజ్జత్కి సవాలు, ఛాలెంజ్గానే ఉంది ఎన్నిక. ఉమ్, అంత ఈజీ లేదు. ఉమ్, ఎందుకంటే ఇప్పటికే వ్యతిరేకత బాగా పెరుగుతుంది. పెరుగుతుంది. ఆ పెరుగుతున్నది కనబడుతుంది. ఉమ్, ఇక్కడ ఫ్యాక్టర్స్ మీరు అన్నది వ్యక్తిగతం, స్థానికం, ఉమ్, పార్టీలు. ఉమ్, పార్టీల ప్రభావం ఎక్కువ ఉంది. ఉమ్. క్యాండిడేట్లో కాకుండా బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ ఇద్దరిది. రేవంత్ రెడ్డి స్వయంగా పోటీ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ ఉమ్, క్యాండిడేట్ కంటే. ఉమ్, ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి బీఆర్ఎస్ కొంత ఎడ్జ్ ఉంది. ఉమ్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్, ఇజ్జత్కి సవాల్. ఇది స్థానిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్ లాంటిది. ఉమ్, కానీ ఈ ఛాలెంజ్ని అధిగమించాలంటే ఉమ్, ఈ 2 రోజులలో ఏం చక్రం చెప్తాడో చూడాలి. ఉమ్, అధిగమించగలుగుతాడా ఉమ్, ముఖ్యమంత్రి? ఈ పవర్ ఉపయోగించి అన్ని అస్త్రశస్త్రాలు వాడి, ఉమ్, ఇప్పుడు వాళ్ళ అమ్మ అస్త్రం కూడా వచ్చింది. అమ్మ అస్త్రం బ్రహ్మాస్త్రం అవుతుందా? ఉమ్, అమ్మ అస్త్రం రాజకీయ అస్త్రమే. ఆ, ఎందుకంటే నెక్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చి ఆమె మాట్లాడుతుందంటే ఉమ్, ఆమె వదలరు. కానీ నెక్ ఆఫ్ ది మూమెంట్లో రావద్దు కదా, ఉమ్, అప్పటి నుంచే ఉండాలి. కానీ ఉమ్, మొత్తానికి రేవంత్ రెడ్డి చతురత ప్రయోగిస్తున్నాడు. ఉమ్, ఆ అమ్మాస్త్రం ఎట్లా పనిచేస్తూ చూడాలి. రేవంత్ రెడ్డి తన ఇజ్జత్కి సవాల్ని ఎట్లా నిలబెట్టుకుంటాడు, ఇజ్జత్ ఉమ్. అనేది ఇది ఈ జూబ్లీస్ ఎన్నిక ఆయన ఒక రెఫరెండం లాంటిది.